జై గణేశ జగమంతా నీ పూజ భజనలెన్నో చేసేము జై 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 భక్తులంతా సవిసినాడు బుజ్జి గణేశ అతి భక్తి తోడగొలిచేరు బొజ్జ గణేశ హలో హలో మన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. శ్రీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తరఫున సీఎం యనుమల రేవంత్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. अरे आगो अरे रोक दो भाई. హలో మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ఆపండి బాబు అక్కడ ఏ బయట ఆపండి బయట ఆపండి. వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. సౌండ్ బేటా. హలో సౌండ్ పంతులు సౌండ్. ఓం మచ్చద ప్రార్థ ప్రమేద స్వచదారంతపుత్రగా ఉదపర్ణవిష్ణుమచ్చదాచ ప్రార్చత శ్రియామర్ధస్సమాయుష్యమారోగ్య మాయుధాశోపమానమహతే ధనం ధాన్యం వసుంబహుత్రలాభ సతసంవత్సర శతం దీర్ఘమాయు. ఓం నేత్రాజమ్య ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాదిరాజాయ ప్రశంససాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యాః. లాగండి లాగండి పైకి లాగండి. ముగ్గురు రాకో వెనకకు ఏ బాబు వెనకకు లాగండి. శ్రవణాయ మహారాజాయ నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావా అపాం పుష్పా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. అస్య యమానస్య आयतनवान् भवति आयतनं वेद
లాగా బాబు లాగండి, ఇంకా లాగాల. ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ రెండు దిక్కులు లాగండి, లాగాలి. భవతి ఆయతనవాన్ భవతి లాగండి లాగండి. ఆయతనవాన్ భవతి యో అగ్నిరాజతనం వేద ఆయతనవాన్ భవతి. ఆగండి, తర్వాత కడదాం. ఆగండి ఆగండి ఆగండి. ఆయతనవాన్ భవతి దయాయన ఏకో యద్ధారయద్ధేవః రేజనీరోదసేవభే ఆన అగో కాదేత్తి కిం పరాజన. ఉత్సవ కమిటీలు ఇక్కడ ముందుకు వచ్చేయండి. డీసీపీ గారు, ఆ ఉత్సవ కమిటీలు ముందు లైన్లోకి వస్తారు అందరు. ఈ ముందుకి ఆ ఉత్సవ కమిటీలు అందరు ముందుకు రండి. कृष्णा अशोक यादव जी उनको छोड़ दीजिए, उत्सव कमेटी वाले. नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं भर्तासे त्वमेव केवलं भर्तासे त्वमेव सर्वं कल्पितं ब्रह्मासे तं साक्षादात्मासि नित्या तदं वच्मे सत्यं वद्मे अवत्मवाम् अवस्ताराम् अवस्त्रोताराः अवधाताराः రాణి మాధవరావు ఉత్సవ కమిటీ అందరూ రాని అండి. యాదవ్జీ రాని అన్న ఉత్సవ కమిటీ సర్వతో మాం బాహి బాహి సమందాద తం వాంగ్మయ నేత్రాతనం కృత్వా కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః రామాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః పురుషోత్తమాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్టంతో భూతవిశాచాః ఏదేవ యనుమల గీతా నామదేశ సత్యనారాయణ రెడ్డి నామదేశ నామదేశ రియాన్స్ నామదేశ సహా కుటుంబానం అస్మాకం పశ్చిమ గోత్రోద్భవస్య ధనం నాగేంద్ర నామదేశ్య అనితా నామదేశ్య సముద్రస్య పున్నం ప్రభాకర్ నామదేశ ధర్మత్య నామదేశ మంజుల నామదేశ సహా కుటుంబానం కుటుంబానాం గోత్రోద్భవస్య చింతల రామచంద్రారెడ్డి నామదేశ ఉమామహేశ్వరి నామదేశ దీపాదాసు నామదేశ సహా కుటుంబానం శ్రీమాన్ గోత్రోద్భవస్య రెడ్డి నామదేశ్య విజయారెడ్డి నామదేశ్య సకుటుంబస్య ధర్మదేవస్య సహా కుటుంబానం క్షేమస్థైర్యధైర్య విజయవాయోర్జైశ్వరాయుద్ధం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధబలవృషాదిత్యర్థం రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయం శ్రీ మహాగణాధిపతి పూజాంతకరిస్తే తదంగల్సారాధనంకరిస్తే తదహాధ్యానం కుర్వా గణానాంతమా గణపతిమహే కవిం కవీనాముపమశ్రవస్తమా యేషరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశ్రీమన్నాదభిషేదసాదన నమో రాధపతే నమో గణపతే నమ ప్రదే నమస్తే అస్తు లంబోదరాయ గంధాయ విఘ్నవినాశనే శివసుదాయ శ్రీవర్ధమూర్తే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసందర్పయామి పాదయోః పాద్యోః సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ఉపచారిక స్నాన సందర్పయామి ఓం భద్రం గణేవ్యామదేవాః సేవాగభృత్రాః స్థిరరంగైరేవ శివాంస్తనభే పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః
ఏకదంతాయ నమః కపిలాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రదండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కంధపూర్ణయాయ నమః ఓం యా పలినర్యా విశ్వాయ ఫలాగమర్పయామి ఓం దత్సంజారావృణేమహే రాజం యజ్ఞాయ రాజం యజ్ఞమనే స్వస్తరస్నః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధందయాదవే సదా సన్నాస్తద్వమనే సుందరస్వరే ఓం శాంతి 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 సహస్రాజ్ఞం సహస్రవాద తవాపం దుస్తదా వృద్వా అత్యదష్టం దశాంగలం పరిషేవేదగం సర్వమః యద్భాతం దత్తవయాః ఓం భోర్భువస్సువః ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఆవిస్య నారికేళగది మహానైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి పూర్వాభువసం దర్పయామి ఉత్తరాభువసం దర్పయామి తాంబూలం భోగీఫలస్య కర్పూరైర్నాగవల్లీ తలేర్ధః తదోనయోక్తం తాంబూలం ప్రవిశదాన్ ఏకదా బ్రహ్మణోపహరదే ఏకదేవతయే నమః కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. బలో గజానంద మహారాజ్ కీ బలో గజానంద మహారాజ్ కీ ఆనంద కర్పూర ఇప్పుడు ముందుగా నీరాజనం దర్శయామి. మంగళంగణనాథాయ మంగళం మంగళం విఘ్నరాజాయ విఘ్నహస్త్రేతు మంగళం మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం ఇస్తారు. వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయకేర్తం ప్రజాందదః భాగదేయేనైవై బ్రాహ్మణాదే యరద్దనే బ్రాహ్మణో వై సర్వదేవతాః. నమస్కర్యామ శ్రీలంగే దేవతా ప్రేణాదే సదమానం భవతి శతాయ ప్రదర్శతేంద్రియ ఆయుష్యేంద్రే ప్రతిష్టతే రక్తముఖే రాగద్వారే సర్వదాస్తు శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ పిలుస్తాం మిమ్మల్ని बोलो खैरताबाद गणेश महाराज की बोलो खैरताबाद गणेश महाराज की बोलो గజానంద महाराज की ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మడు కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. बोलो गजानंद महाराज की जय. ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం.
జై బోలో ఖైరతాబాద్ గజానంద భగవాన్ కి జై. ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో కూడా ఇది దీపాదాస్ మున్సి గారికి మేడం. ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ రైతు ఉండాలి మాధవరా ఉండాలి. అన్న రెండు షాలి అని అన్నకి రెండు షాలు తీసుకోవా రెండు ఇవ్వండి దీన్నే అడుగుతున్నాను. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ की జై. జై ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ की అన్న రెండు షాలి అని అదండి అది అక్కడ దీని కింద పెట్టు అన్న ఒక్కసారి అన్న ఒక్కసారి ఇక్కడ కిందికి ఉన్నాయి ఒక్కసారి ఇక్కడికి తీసుకుంటా ఒక్కసారి కొంచెం ముందుకు జరగాలి అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక మరి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీసు వాళ్ళు మాధవరావు అందరు రాని కమిటీ సభ్యులు ఫోటో దిగుతారు ఇక్కడ రాని ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముందు మాట. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడి ఆశీర్వదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాల ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్కి జై చెప్తూ అటువంటి ప్రభుత్వం నడపడంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి వారు సందర్శించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు. బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి. ఖైరతాబాద్ వినాయకుని ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా లక్ష్మణ్ యాదవ్ ఎంతో వైభవంగా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకునికి ఈ సంవత్సరం
70వ సంవత్సరం ఈ సంవత్సరం 70వ అడుగు వినాయకుడిని ఈసారి పెట్టడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం కూడా ఖైరతాబాద్ వినాయకుడి గురించి చర్చించుకుంటది. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదే విధంగా వినాయకుని ఒక ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేమందరం అదే కోరాము. మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మనసారా కోరినము. ఆ కోరికలన్నీ విని గణానాథుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి తేవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కాదు, ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా ఆయనకి పూజలు చేస్తూ ఉన్నారు. గణానాథుడు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆయురారోగ్యాలతోటి ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేటందుకు ఉన్న ఆటంకాలన్నీ తొలగాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి పూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. थैंक यू अम्मा. मैं अब निवेदन करूंगा दीपादास मुंशी जी से कि गणेश चौथी के शुभ अवसर पर आपका संदेश. आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो. आप पूरी तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे. सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं. साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की बढ़ती हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए. रेवंत जी यहाँ के मुख्यमंत्री है, सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करे, यही प्रार्थना करती हूँ. धन्यवाद. बोलो गजानंद महाराज की. సోదరులారా, మీ అందరు తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలనే ఆలోచనతోని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానివ్వండి, మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని. ఖైరతాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ मीडिया చూస్తా ఉండే लालबाग का राजा का అని. आज हैदराबाद के अंदर, तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है. आने वाले दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको हम बुलाएंगे. आने वाले दिनों के अंदर మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా, అనిల్ యాదవ్ గారికి, రోహన్ రెడ్డి గారికి, విజయ్ రెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు, సార్ మీతో చిన్న రిక్వెస్ట్, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి
వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమయం దొరకదు మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడేవాళ్ళు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ఈ ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు ఆబ్కారీ చైర్మన్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా వీణా మాధవి గారికి, మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చేయండి అన్న, అందరూ ఒక ఫోటో తీసుకుంటారు, తర్వాత సార్ మాట్లాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వినాయక చవితి సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతాం. థ్యాంక్ యూ. యూత్ అందరూ వచ్చేయండి తమ్మి, అందరూ వచ్చేయండి. రైట్ రైట్, చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు. రాండి ఖైరతాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి తమ్మి, మొన్న వచ్చేయండి. అలౌ దెమ్ బై, ప్లీజ్ కైండ్లీ అలౌ దెమ్. లెట్ దెమ్ కమ్ హియర్. నో ప్లీజ్ కమ్ దేర్. అలౌ దెమ్ ప్లీజ్, అలౌ దెమ్. వచ్చేయండి తమ్మి, యూత్ అంతా వచ్చేయండి. మున్నా వచ్చేయండి, అందరు రమ్మని. చూడదా బాబు, మున్నా దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు,
ఇతర ముఖ్యులు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇట్లా గ్రూప్ ఫోటో ఇట్లా ఇలా గ్రూప్ ఫోటో జరగండి. అందరు గ్రూప్ ఫోటో తీసుకోండి. మీకు అక్కడ తీసుకొస్తే సీఎం గారు ఆడికే వస్తారు. మన దావేకర్ శర్మ గారు ఒక స్లోగన్ చెప్తున్నారు. అన్నా చెప్పాలి, ఆయన ఉండని మనం ఓకే. సార్ కొంచెం రాజ్ కుమార్ రెడ్డి సార్, ఈ శిల్పికి మీరు సన్మానం చేయాలి సార్. లేదు, శిల్పి గారు ఇక్కడ రమ్మని సన్మానం చేస్తారు. శాలి అమ్మ జరగండి. శిల్పి గారికి రండి. రాజు సార్, ఈయన సార్ అప్పుడు బాల్ గంగాధర్ లోక్మాన్య తిలక్ గారు పిలుపు మేరకు స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉండే సింగర్ శంకరయ్య గారు, తర్వాత దర్శన్ గారు, తర్వాత రాజ్ కుమార్ గారు. రైట్, ఈయననే చేస్తుండే అప్పటి నుండి. మధుకర్ యాదవ్ దాదాపు ఫోటో తీసుకోండి ఒకటి సార్. ఇక్కడ జాగ్రత్త సార్, ఉండు. నేను సార్ ఇక్కడ నేను అశోక్ ముంగడ పోని నేను గ్రూప్ ఫోటో తీసుకుంటాను. అరే ఉండురా, ఉండు. రాజ్ కుమార్ దిగుతాం.